హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో చేస్తున్నా. సో మెయిన్గా ఈరోజు వీడియోలో కంటెంట్ ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి మళ్ళీ చాలా రోల్స్కి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. రీసెంట్గానే స్టార్ట్ అయింది చాలా రోల్స్కి. నెక్స్ట్ మేజర్గా అన్నిటికి కూడా ఫాస్ట్గానే మన ఎగ్జామ్ మెయిల్స్ కానీ రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఫాస్ట్గా నోటిఫికేషన్ ద్వారా నేను పెట్టే వీడియో అయితే రావడం జరుగుతుంది. సో దానివల్ల మీరు ఎగ్జామ్కి అయితే అప్లై చేసి వెంటనే షార్ట్ లిస్ట్ కానీ అయితే బై ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ముందుగా ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటే, మనకి ఈరోజు అమెజాన్ నుంచి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ బయర్ అబ్బిస్ L3. సో బెంగళూరు లొకేషన్ నుంచి అయితే ఈ జాబ్ రోల్కి అయితే నా నోటిఫికేషన్ మీన్స్ హైరింగ్ అనేది జరుగుతుంది. సో జాబ్ రోల్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్. సో ఇది వచ్చేసి మనకి FTC ఫర్ 12 months ఆన్ ద పేరోల్ ఆఫ్ అమెజాన్. సో 12 months కాంట్రాక్చువల్ రోల్ కిందనైతే మనకి అమెజాన్ వాళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. సో మెయిన్గా మనం ముందు ఈ వీడియో జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. ద ట్రాన్సాక్షన్ ఇన్వెస్టిగేటర్ రిలేస్ ఆన్ ద ఎక్సలెంట్ జడ్జిమెంట్ టు ప్లాన్ అకాంప్లిష్ గోల్స్ అండ్ విల్ వర్క్ అండర్ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ద మేనేజర్. సో వీళ్ళైతే ఒక టీంకి ఒక మేనేజర్ అనేది ఉంటుంది. సో వాళ్ళ సూపర్విజన్లో మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా ఈ రోల్ సెలెక్ట్ చేయడానికి వాళ్ళకు ఉండాల్సిన మీన్స్ ఏవైతే క్వాలిటీస్ ఉండాలో ఇక్కడ మెన్షన్ చేసిన ఎక్సలెంట్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అనలిటికల్ స్కిల్స్ ఆర్ యూజర్ టు అథెంటికేట్ కస్టమర్స్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్. సో మెయిన్లీ ఈ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే రోల్ వాళ్ళైతే మనకి అమెజాన్ సెల్లర్స్ అండ్ బయర్స్కి సంబంధించిన కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్ మీద అయితే వీళ్ళైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో నియర్లీ ఆల్ డెసిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మేడ్ ఇండిపెండెంట్లీ విత్ నో లిటిల్ గైడెన్స్ అండ్ హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ. సో మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో అది వచ్చేసి హై డిగ్రీ ఆఫ్ అక్యురసీ అంటే, సో ప్రాపర్ డెసిషన్ ప్రాపర్ టైంలో తీసుకుని సో మన కస్టమర్స్కి అయితే హై స్టాండర్డ్స్లో మనం ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇక్కడ కూడా ఏం అబ్యూస్ జరగకుండా, ఏం ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగకుండా అయితే ఈ రోల్ వాళ్ళు అయితే చూసుకోవాల్సి ఉంటుంది. సో ద ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ విల్ రిక్వైర్ టు ఎంగేజ్ ఇన్ ఫ్రీక్వెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ విత్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ అనలిటిక్స్, రిస్క్ అనాలిసిస్, రిస్క్ ఇంజనీర్స్, అదర్ కంపెనీ అసోసియేట్స్ అండ్ థర్డ్ parties to accomplish goals. So productivity and quality assurance will be evaluated along the overall the contribution to the development. సో మనకి మనం వర్క్ అనేది వాళ్ళు సో ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ మీద అయితే మన వర్క్ని వాళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకి స్కోర్ కార్డ్ అనేది మంత్లీగా ఏమంటారు రావడం జరుగుతుంది. సో బై దాట్ మనకి ఫ్యూచర్లో మన రోల్ 12 months తర్వాత పర్మనెంట్ చేయాలా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని బట్టి సో మనం మంచిగా పర్ఫామ్ చేసినట్టయితే మనల్ని పర్మనెంట్ చేయడానికి అయితే మేజర్ ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఇవి వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సో దీనికి ఈ రోల్కి వచ్చేసి కూడా మనకి గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండటరీ. సో గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలి విత్ నో బ్యాక్లాగ్స్ అనే వాళ్ళైతే ఈ రోల్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. సో ఇది వచ్చేసి ఒక L3 రోల్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. షిఫ్ట్స్ వచ్చేసి 24/7 బై రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ షిఫ్ట్ అనేది మనకి ఎవ్రీ 3-4 monthsకి అయితే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి వీక్ ఆఫ్స్ వచ్చేసి రొటేషనల్ 2 కన్సిక్యూటివ్ డే వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో 5 days వర్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ 2 days కన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో అది కూడా మనకి ఎవ్రీ 3-4 monthsకి అయితే చేంజ్ అవుతుంది. సో ఇదండి ఓవరాల్ మన వీడియో అండ్ జాబ్ డిస్క్రిప్షన్. సో ఈ జాబ్ రోల్కి నేను ఎలా అప్లై చేయాలంటే, మీరు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ జాబ్ రోల్ యొక్క లింక్ అక్కడ పేస్ట్ చేస్తా. మీరు అక్కడ త్రూ అయితే జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు మళ్ళీ ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ చదువుకోవాలంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి మొత్తం క్లియర్గా అన్ని డీటెయిల్స్ అనేవి చదువుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ అనేది ఇచ్చేయాలి. దాని తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలి. మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. నెక్స్ట్ మన సిటిజన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. డిసబిలిటీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కింద ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ ఇది వచ్చేసి మన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏది ఉంటే అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, మనకు ప్రీవియస్లీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అదంతా ఇక్కడ ఇచ్చేస్తే మన ప్యాకేజ్ అనేది దాని బేసిస్ మీద డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అది ఏ కంపెనీ అయినా కూడా ఇక్కడ వాళ్ళు అడిగినారు. సో అది ఏదైనా మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయో అది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ విల్లింగ్ టు ఓవర్ టైమ్ రిస్క్. సో అమెజాన్కి సంబంధించిన బిజినెస్ రిక్వైర్మెంట్స్ సంబంధించి సో వాళ్ళు ఓవర్ టైం కానీ, రొటేషనల్ షిఫ్ట్స్ కానీ, రిలొకేషన్ కానీ, మనకి ఏమైనా ఏమంటారు సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, అవి ఇలా ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్
మనకి ఇవన్నీ కూడా ఎస్ అని క్లిక్ చేయాలి. ఎంఎస్ ఎక్సెల్ మీద నాలెడ్జ్ ఉందా అని లేదా అని అడుగుతుంది. సో మీకు బేసిక్లీ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిని అయితే మనం నేర్చుకొని అప్లై చేసినట్లయితే మనకి సో బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చాలి, ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ ప్రీవియస్లో అమెజాన్లో ఎంప్లాయ్ చేసినట్టుంటే సో ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయండి. నెక్స్ట్ మనం రెజ్యూమ్ అప్లోడ్ చేసి సో ఇక్కడ మన ఫోటో దిగాల్సి ఉంటుంది. సో ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే సో మనకైతే మెయిల్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకి మన ప్రొఫైల్ అనేది అమెజాన్ వాళ్ళకైతే సబ్మిట్ అవుతుంది. సో బై నెక్స్ట్ దెన్ మనకు ఒక మెయిల్ రావడం జరుగుతుంది. ఒకవేళ మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ అనే మెయిల్ అమెజాన్ మీరు ఎగ్జామ్కి క్వాలిఫై అయినారు అనేది, అంటే ఎగ్జామ్ రానికి మీకు ఎలిజిబిలిటీ ఉందని ఒక ఎలిజిబిలిటీ మెయిల్ వస్తుంది. సో దాని తర్వాత వెంటనే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఎగ్జామ్ అందరూ అప్లై చేసి ఎగ్జామ్ రాయండి. సో బై ఛాన్స్ ఈ మేజర్ హైరింగ్లో అందరికీ జాబ్ రానికి అయితే ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.